అస్సలం వాలేకుమ్, నమస్తే ఫ్రెండ్స్. మన గుంటూరులో ఎన్టీఆర్ మిర్చి యార్డ్ ఉంది కదండి. ఈ మిర్చి యార్డ్ మొత్తం కూడా ఈరోజు మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తానండి. ఇది మన గుంటూరులోనే కదండి, మన ఇండియాలోని అతిపెద్ద మిర్చి యార్డ్. అలాగే ఇండియాలో మాత్రమే కాదు, మన ఆసియా ఖండంలోని అతిపెద్ద మిర్చి యార్డ్ అండి. మిర్చి యార్డ్ ఎక్కడ లొకేట్ అయిందంటేనండి, మన గుంటూరులోని నల్లపాడు ఉంది కదండి, అక్కడ ఆ ఏరియాలో లొకేటెడ్ అయి ఉంది. ఈ మిర్చి యార్డ్ మొత్తం కూడా 50 నుంచి 56 ఎకరాల విస్తీర్ణంలో అయితే విస్తరించి ఉందండి. మన గుంటూరు రెడ్ చిల్లీకి చాలా ఫేమస్ అండి. అయితే దేశంలోని మొత్తం మిరప ఉత్పత్తిలో 45% మిరపోత్పత్తి అనేది మన గుంటూరు నుంచి జరుగుతుంది. ఇది ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్. మొత్తం మిర్చి యార్డ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. చూసారు కదా, బస్తాలు బస్తాలు కూడా ఎలా నిలబెట్టారో. మొత్తం మిర్చి యార్డ్ మొత్తం కూడా మిరప బస్తాలేనండి. సో కారం అయితే నాకు చాలా వస్తుంది, దగ్గుకుంటూనే నేను వీడియో చేశాను. అయితే బట్ ఎడిటింగ్లో మాత్రం తీసేయాలి కాబట్టి నేను తీసాను. అది యార్డ్ మాత్రం చాలా ఘాటుగా ఉంటుంది. మనం లోపలికి వెళ్ళేటప్పుడే చాలా కొంచెం మాస్క్ పెట్టుకొని వెళ్ళాలి, లేకపోతే దగ్గుతూనే ఉంటాం అన్నమాట కారానికి. మీకు అనిపిస్తుంది కదండి, రెడ్ చిల్లీ అనేది దీన్ని తేజాకారమి అంటారు. ఇది పొడుగ్గా ఉంటుంది, దాని పొర అనేది పలుసగా ఉంటుంది అనమాట. చాలా చాలా ఘాటుగా ఉంటుంది. మిరపకాయలలో కూడా రెడ్ చిల్లీలో కూడా చాలా రకాలు ఉంటాయండి. ఇందులో ఇది మాత్రం మన గుంటూరులో చాలా ఫేమస్. మన గుంటూరుని ఇండియాలో ఒక పేరుతో పిలుస్తారండి. అదేంటో మీకు తెలిస్తే చెప్పండి, లేదంటే నేనే చెప్పేస్తాను. మన గుంటూరుని చిల్లీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలుస్తారు. ఇక్కడ మిర్చి యార్డ్లో పనిచేసే వర్కర్స్ ఉంటారు కదండి, వాళ్ళతో ఒకసారి మాట్లాడాను. వాళ్ళకి జీతం ఎంత ఇస్తారు, అంటే రోజు డైలీ వేజెస్ ఎంత ఇస్తారు ఏంటి అనేది ఒకసారి మీరు కూడా చూడండి. ఇది ఇది ఏ టైప్ కారం అమ్మా? ఇది బేడగిరి అంటారు. ఎంత ఇస్తారమ్మా మీకు ఇక్కడ?
అంటే డైలీనా? డైలీ అంటే మళ్ళీ దొరికినప్పుడు చేయండి. థ్యాంక్ యూ సో మచ్.